సార్ ఇక్కడ మనకి యూజువలీ ఇప్పుడు మా జనరేషన్ వాళ్ళకి కూడా ఇక్కడ ఈ సంస్థ ఎలా నడుస్తుంది ఏంటి అన్నది మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు ఈ పార్టీ ఆ పార్టీ ఎవరు గెలుస్తారు, మేము ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటాం, మాకు కనిపించిందే న్యూస్, మేమంటూ న్యూస్ ఎత్తుక్కుంటూ వెళ్ళాం. సో ఒక 2-3 విషయాలు మేము కొత్తగా నేర్చుకుందాం అనుకుంటున్నాం ఈ పాడ్కాస్ట్ నుంచి. మన స్టేట్కి అండ్ మన నేషన్కి మేజర్ రెవెన్యూ మేకింగ్ ఏంటి అండి, ఎక్కడి నుంచి మనకి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి అన్నది. జాతీయ స్థాయిలో మనందరికీ తెలుసు, ప్రధానంగా వచ్చేది ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ ఓ పక్కన, రెండోది పరోక్ష పన్నులు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, అమ్మకాల మీద కానీ లేకపోతే సెంట్రల్ ఎక్సైజ్ని పూర్వం అనేవాళ్ళు ఉత్పత్తి మీద కానీ వేసే పన్నులు ఇండైరెక్ట్ ట్యాక్స్, ఇప్పుడు జిఎస్టీ అంటున్నాం. మూడోది కస్టమ్స్ డ్యూటీ. ఈ 3 ప్రధానమైన పన్నులు, మిగతా ఉన్నా కూడా ఇవన్నీ చాలా చిన్నవి కంపేర్ టు దీస్ 3 థింగ్స్. రాష్ట్రాల్లో జిఎస్టీ డబ్బులు ఎట్లాగో రాష్ట్రం 50% ఢిల్లీకి, 50% రాష్ట్రాలకు వస్తుంది, కాబట్టి జిఎస్టీ సమానం. అంటే పూర్వం కమర్షియల్ ట్యాక్స్ అనేవాడు, అమ్మకం పని అనేవాడు. దాని తర్వాత మనం బాధపడాల్సిన విషయం ఏంటంటే హైయెస్ట్ టాక్సేషన్ తాగుడు, ఎక్సైజ్ డ్యూటీ. గుజరాత్ ఒక్క రాష్ట్రంలో ఎక్సైజ్ డ్యూటీ లేదు, ఎందుకంటే గుజరాత్లో ప్రొహిబిషన్ కొంత బ్రేక్ చేసినా కూడా మరి ప్రొహిబిషన్ పెట్టడం వల్ల రెవెన్యూ 0 అయినా కూడా ప్రభుత్వానికి గుజరాత్ దేశం మొత్తంలో అత్యంత ఆరోగ్యంగా ఉన్న ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ. చాలా విచిత్రం చూడండి. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు కలిపితే బోసే వాళ్ళ లెక్కల ప్రకారం డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లిక్కర్ మీద పన్నుల వల్ల 30,000 కోట్ల రూపాయలు వస్తుంది 2 రాష్ట్రాలకి. ఇంకెక్కువ కావచ్చు, లేటెస్ట్ నెంబర్స్ చూడాలి నేను. గుజరాత్ ఇంత డబ్బు కోల్పోతుంది, అయినా కూడా వాళ్ళు నెంబర్ 1 ఆరోగ్యంలో. నేను చెప్పేది ఆర్థిక ఆరోగ్యం ప్రభుత్వానికి, పెట్టుబడుల్లో కానీ అభివృద్ధిలో కానీ నెంబర్ 1. మనకి ఎంత డబ్బులు వచ్చినా కూడా 2 రాష్ట్రాలు దివాళా కంచులు ఉన్నాయి. సో రాష్ట్రాల్లో ఈ జిఎస్టీ అమ్మకం పన్ను స్థానంలో వచ్చింది, అది హైయెస్ట్ అప్పుడు కానీ ఇప్పుడు కానీ. నెక్స్ట్ దురదృష్టంగా గుజరాత్ మినహాయిస్తే హైయెస్ట్ తాగుడు. మనం తాగుడిని ప్రోత్సహించడం అని చెప్పి ప్రభుత్వాలకు ఉద్యమమైంది. తాగుడు వల్ల జనం నష్టపోతున్నారు, సరే తాగుడిని ప్రోహిబిట్ చేయమని అంటే ప్రొహిబిషన్ పనిచేయదు, కానీ తాగుడు వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నమాట వాస్తవం, శరీరం గొల్లవుతున్నమాట నాశనం, ముఖ్యంగా పేద కుటుంబాలు. కొన్ని కుటుంబాల్లో, పేద కుటుంబాల్లో ఆ భర్త తాగుడు వల్ల ఆ కుటుంబం ఎంత చితికిపోతుందంటే, భర్త ఈ తాగుడికి బలైపోయి చనిపోతే కొన్ని సందర్భాల్లో ఆ కుటుంబాలు నిట్టూరుస్తున్నాం, హాయిగా ఉంది ఇప్పుడు. ఇంత దారుణంగా తయారు చేసాం ఆ సమాజాన్ని. ఈ తర్వాత మూడోది మనకి పెద్ద రెవెన్యూ సోర్సు, ముఖ్యంగా పెద్ద నగరాలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో, తెలంగాణ లాంటి రాష్ట్రంలో కానీ, తమిళనాడు కానీ, లేకపోతే కర్ణాటక కానీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఉన్నాయి కాబట్టి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్, భూముల లావాదేవీలు. నాలుగోది కొంచెం చివరిది, అంత ఎక్కువ రాదు, మోటార్ వెహికల్స్ ట్యాక్స్. మిగతా అన్ని చిన్న చిన్నవి, ఇవి ప్రధానమైన వనరులు. కానీ నేను ఇందాక చెప్పినట్టుగా అతిపెద్ద వనరు అయినటువంటి అమ్మకం పన్ను తర్వాత ఎక్సైజ్ డ్యూటీ లేకుండా బ్రహ్మాండంగా మీకు గుజరాత్ చేయగలుగుతుంది. అలాగే పేద రాష్ట్రమైనటువంటి యూపీ, చాలామంది తెలియకపోవచ్చు, దగ్గర 80,000 కోట్ల రూపాయల రెవెన్యూ మిగిలి ఉంది. అంటే మీకు వచ్చేటువంటి పన్నులు, ఢిల్లీ నుంచి పన్నుల రూపంలో వచ్చే ఆదాయం, మీకు హక్కుగా వచ్చే ఆదాయం, మీరు పెట్టే రోజువారీ ఖర్చు అంటే ఏమిటి, జీతాలు, పెన్షన్లు, వడ్డీలు కట్టాలి పాత అప్పుల మీద, సంక్షేమ పథకాలు, పరిపాలన వ్యయం, ఇవన్నీ రోజువారీ ఖర్చులు కదా. ఇవన్నీ పోనీ 80,000 కోట్ల రూపాయలు మిగిలి ఉంటుంది ఉత్తరప్రదేశ్లో. ఆ పైన అప్పులు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు, ఈ మిగులు డబ్బు, అప్పుల డబ్బు కలిపి ఇన్వెస్ట్మెంట్, ఫ్యూచర్ కోసం పెడుతున్నారు. మనం ఏం చేస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, మీకు మొత్తం డబ్బు పోగా 8% రెవెన్యూ, అంటే రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తులు 8% రెవెన్యూలోకి కనిపిస్తుంది. 8% రెవెన్యూలోకి కనిపిస్తుంది దగ్గర. మీరు కనుక బకాయిలు కూడా లెక్కేస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కానీ ఈ లెక్కల్లో కనిపించింది 130,000 కోట్లు ఆంధ్రప్రదేశ్లో చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయి, కాంట్రాక్టర్లకు కానీ, ఉద్యోగులకు కానీ. తెలంగాణలో 1,00,000 కోట్లు దాటింది. కాబట్టి డబ్బులు అదనంగా రావటం కాదు, ఖచ్చితంగా లీకేజ్ సరికట్టి డబ్బులు అదనంగా సంపాదించాలి. కానీ పన్ను కట్టేవాడు ఏమంటాడు, ఇప్పుడు మీరు పన్ను కడుతున్నారు, నేను పన్ను కడుతున్నాను, పన్ను కట్టేటప్పుడు ఆ చెక్ సంతకం పెట్టేటప్పుడు ఎందుకురా కడుతున్నాను ఈ డబ్బు, ఏం పని జరుగుతుందని చెప్పి బాధపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ దేశంలో? అందుకే దాదాపు నవరోజు స్వతంత్ర పోరాటం కాలంలో అన్నాడు, ప్రజలకి పన్నుల డబ్బు ఫలితం అందకపోయినట్టయితే ఇట్స్ కాన్స్టిట్యూషనల్ బ్రిగేండేజ్ అన్నాడు, ఇది రాజ్యాంగబద్ధమైన దోపిడీ అన్నాడు ఆయన. కాబట్టి ఖచ్చితంగా పన్నులు కట్టాలా, పన్నుల్లో ఈ లీకేజ్ అరికట్టాలా, దానిలో అనుమానం లేదు. కానీ పన్ను డబ్బు ఏమవుతుంది, ఎక్కడికి పోతుంది?
మీరు ప్రైవేట్ రంగంలో ఒక ఉద్యోగానికి 20,000 రూపాయలు జీతం ఇస్తే గవర్నమెంట్లో అదే పనికి 80,000 ఇస్తున్నారు. ప్రైవేట్ రంగంలో పని జరుగుతుంది, పని జరగకపోతే ఇంటికి వెళ్తాడు. గవర్నమెంట్లో పని జరిగేది లేదు, ఆ పైన లంచం పుచ్చుకుంటున్నారు చాలామంది. ట్రాఫిక్ సంగతి మనం చూసాం ఏం జరుగుతుందో. ఈ భాగవతం అంతా 1,000 కోట్లు మన డబ్బే కదా. మెట్రో కావచ్చు, మరొకటి కావచ్చు, ప్రత్యక్షంగా పరోక్షంగా మన డబ్బే కదా అది. దాని ఫలితం ఏదో చూస్తున్నాం. అంచేత పన్నుల డబ్బు పెంచడం, ఆదాయం పెంచడం కాదు పరిష్కారం. అది ఒక మేరకు మన దేశంలో మనం ఉన్నటువంటి తలసరి ఆదాయం పరిస్థితుల్లో మనం దాదాపుగా 19% జాతీయ స్థాయి కానీ రాష్ట్రాలు కానీ పన్నులు వసూలు చేస్తున్నాయి. చైనా 22%, మనకంటే 4 రెట్లు ఎక్కువ ఉంది. కాబట్టి ఇప్పుడు ఆదాయం తక్కువ ఉన్నప్పుడు ప్రజలకి మీ డబ్బు ఎక్కువ భాగం మీ జీవిత అవసరాలకు పోతుంది. మీ భోజనము, మీ ఇల్లు, మీ బట్టలు వీటికి పోతుంది. ఇంకా పనులు ఎక్కడ కడతారు? బాగా సంపద పెరిగినప్పుడు జీవిత అవసరాలకు డబ్బు కొంతే పోతుంది, మిగతా డబ్బు మిగులుతుంది. కాబట్టి ప్రభుత్వం ఎక్కువ పనులు తీసుకోవచ్చు. కాబట్టి కొంతమంది మాజీ కమ్యూనిస్టులు అయితే వాళ్ళు ఇంకా పన్నులు పెంచండి, ఇంకా ఆదాయం పెంచండి అంటే ప్రజలందరినీ కూడబెట్టేయాలా? పూర్వకాలం రాజుల్లాగా ఏ పని జరగకుండా? అది కాదు. మనం ఉన్న పరిస్థితుల్లో పన్నులు మొత్తం మీద వచ్చేది ఇవాళ దేశంలో ఇది రీజనబుల్. ఖర్చు పెట్టే తీరు దారుణంగా ఉంది. దుబారా ఖర్చు చేస్తున్నారు, వృధా చేస్తున్నారు, నాశనం చేస్తున్నారు. అలాగని పన్నుల్లో లోపాలు లేవని కాదు, పన్నుల వ్యవస్థలో లోపాలు ఉన్నాయి, అవినీతి ఉందా అని అరికడదాం. అంతేగాని ప్రజల మీద అతనంగా పన్నుల భారం వేసి జనాన్ని పీడించుతుందామని చెప్పినట్టయితే జనం ఒప్పుకోరు, అది పరిష్కారం కాదు.